Okay, good morning, my dear students. This is Dr. Syed from DVS Institute of Technology. Today I'm going to teach you about entrepreneurship, that is unit number 1. So this is the introduction of entrepreneurship. You should know what's a entrepreneurship program. An entrepreneurship? Who is an entrepreneur? Entrepreneurship is the process of creating something new of value by giving the necessary time and effort. Entrepreneurship ante ఏమిటి? What is entrepreneurship? Entrepreneurship అనేది ఒక విధమైన ప్రాసెస్ where you are creating some new of value by giving some necessary time. నువ్వు దాన్ని కొత్తగా నీ ఐడియాతో ఒకదాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. You are creating some new thing as an entrepreneur. By accepting and acknowledging the necessary financial, psychological and social risk. అంటే సంథింగ్ న్యూ అంటే వ్యాపారం పెడుతున్నాం అనమాట. ఎంటర్ప్రీనర్ ఇస్ నథింగ్ బట్ హీ ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఏ బిజినెస్ మ్యాన్ విల్ థింక్ ఫర్ సంథింగ్ and try to create a business and do it successfully. Entrepreneur, he know what are the ins and outs, problems, everything he knows. Especially entrepreneur ante he'll have to spend a lot of money, financial, psychological అంటే వ్యాపారం చేసినప్పుడు నువ్వు నీ యొక్క మైండ్ని యూజ్ చేయాలా. మైండ్ యూజ్ చేసేప్పుడు ఒకసారి సంతోషంగా ఉంటావు, ఏదైనా లాస్ అయిందంటే చాలా బాధపడతావు. సోషల్ రిస్క్, బయట రిస్క్తో కూడిన వ్యాపారం అంటే ఇది వ్యాపారం బయట వాళ్ళతో కూడిన రిస్క్. ఇవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేసి వ్యాపారాన్ని చేయడానికి ముందడుగేస్తావు. ఫైనల్లీ రిసీవింగ్ ది రిజల్టింగ్ రివార్డ్స్ బి it monetary and personal satisfaction and freedom to do what you want. ఫైనల్గా ఏంటంటే ఇది నేను చేసి ఈ వ్యాపారంలో నేను ఇది సంపాదిస్తాను అని చెప్పి ట్రై చేసి నువ్వు పనిచేస్తావు. యూ విల్ డూ లైక్ దట్. Yes, I am going to do this business, I will earn this much of money and I am going to make success in this business so that he will be satisfied. అతను అనుకుంది జరిగిందంటే అతనికి సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. అతనికి ఫ్రీడమ్ వస్తుంది, నేను ఇంకా ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. So the simple definition for entrepreneurship is process of creating something new and assuming the risk and rewards. Definition ఏమిటి? ఎంటర్ప్రీనర్ అంటే డెఫినేషన్ ఏమిటి? ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ అండ్ అస్యూమింగ్ ద రిస్క్ అండ్ రివార్డ్స్. ఇదేంటంటే ఇది ఒక విధమైన ప్రాసెస్. క్రియేటింగ్ సంథింగ్ అంటే ఒక కొత్త వ్యాపారాన్ని చేయడానికి ఒక ప్రాసెస్. అండ్ అస్యూమింగ్ ది రిస్క్ అండ్ రివార్డ్స్ అంటే ఇది నేను చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్గా సక్సెస్ఫుల్ అయ్యి నాకు అవుతుంది అని అనుకోకుండా కూడా సక్సెస్ అవుతుందో లేకపోతే ఈ సక్సెస్లో నాకు లాభమైనా రావచ్చు, నష్టమైనా రావచ్చు అని అనుకొని దీన్ని ఎంటర్ప్రీనర్షిప్ అని చెప్తారు. అంటే బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు ఏంటి, వ్యాపారాన్ని చేయాలని చెప్పేసి ఎంతో డబ్బు ఖర్చు పెడతాడు. అతని అజంప్షన్స్ ఉంటాయి. నేను ఈ వ్యాపారం చేస్తే ఇంత నేను సంపాదించుకోగలుగుతాను, ఇంత సంపాదించుకుంటే నాకు ఇంత లాభం అనేది ఈ వ్యాపారంలో వస్తుంది. ఎట్టయితే అతను లాభం గురించి సక్సెస్ గురించి అనుకుంటాడో అదేవిధంగా
నష్టాన్ని గురించి అతను ఆలోచించాలి. అదేవిధంగా నష్టాన్ని గురించి అతను ఆలోచిస్తాడు. దిస్ ఈజ్ ఎ సింపుల్ డెఫినేషన్. ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ, అస్యూమింగ్ ద రిస్క్ అండ్ రివార్డ్స్. డెఫినేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇది రాయాలా మీరు. నెక్స్ట్ స్లైడ్. నౌ క్వశ్చన్ అరైజెస్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యాపారము. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వ్యాపారస్తుడు. వాట్ ఈజ్ యాన్ ఎంటర్‌ప్రెన్యూర్? అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏమిటి? హీ ఆర్ షీ, అతను గాని ఆవిడ గాని, ఈజ్ అన్ ఇండివిడ్యువల్ హూ యాక్టివ్లీ ఫార్మ్ ఆర్ లీడ్ దేర్ ఓన్ బిజినెస్. అతను గాని ఆవిడ గాని ఇండివిజువల్గా అతను ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేసి తన యొక్క ఓన్ బిజినెస్ని నడుపుతారు. సో he or she is an individual who actively form or lead their own business and nurture them for growth and prosperity. వ్యాపారాన్ని స్థాపించడం ఒకటి, స్థాపించిన తర్వాత దాన్ని చక్కగా సక్సెస్ఫుల్గా నడిపి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి దాని నుంచి ప్రాస్పరిటీ, లాభాన్ని మనం సంపాదించే వాడిని ఎంటర్‌ప్రెన్యూర్ అని అంటారు. అంటే వ్యాపారస్తుడు. వ్యాపారస్తుడు అదే కదా ఆలోచించేది. ఈ వ్యాపారం చేస్తే నాకు ఇంత దీంట్లో బెనిఫిట్ వస్తుంది, ఇంత లాభం వచ్చిన తర్వాత ఈ లాభం నేను ఈ వ్యాపారం వద్దు ఇంకా ఇంకేదైనా వ్యాపారం కూడా మనం చేయొచ్చు, దీన్ని వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయవచ్చు, లేకుంటే ఇంకొక వ్యాపారం పెట్టవచ్చు అనేది అతను ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. A person who creates and manages change by the recognition of opportunity, needs, wants, people and manage resource to take advantage of the resource to take the opportunity and create a venture that is profitable business. ఎవరైనా కానీ ఆవిడ కానీ ఇతనే కానీ ఏమమ్మా అదే ఏదది a person who creates and manage changes by the recognition of opportunities, needs, wants, opportunities, problems and challenges, and develops people and manage resource to take advantage of the resource to take the opportunity and create a venture or profitable business. వీళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారాన్ని స్థాపించి దాన్ని చక్కగా మేనేజ్ చేసి దానికి కావాల్సిన అన్ని సమకూర్చి అందులో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి, ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను అనే ఛాలెంజెస్ చేసి వ్యాపారాన్ని చేసి దాన్ని డెవలప్ చేసి వ్యాపారాన్ని మేనేజ్ చేసి దాంట్లో వచ్చే లాభాన్ని తీసి ఆ లాభంతో మళ్ళా కొత్త వ్యాపారాన్ని క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఇది ఎవరు చెప్పారు? ఎస్టన్ కిమానీ. ఎస్టన్ కిమానీ ఈ డెఫినేషన్ చెప్పాడు. నెక్స్ట్ స్లైడ్. మీరు ఇది పైది రాస్తే చాలు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటంటే he or she is an individual who actively form or lead their own business and nurture them for growth and prosperity. Then next slide. What are the different outcomes of engaging in entrepreneurships? What are the different outcomes of engaging in entrepreneurship? అంటే పలు రకాల దాంట్లో డిఫరెన్స్ అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఏమి వస్తాయి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఒకటి ఇన్నోవేషన్ ఆర్ న్యూనెస్. ఇన్నోవేషన్ ఆర్ న్యూనెస్ అంటే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అంటే ఏదైనా కొత్త ఇన్వెన్షన్, కొత్త వ్యాపారం, కొత్త వస్తువు ఏదైనా తయారు చేయడాన్ని ఇన్నోవేషన్ అంటాం. ఇన్నోవేషన్ ఆర్ న్యూనెస్ దట్ ఈస్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఆర్గనైజింగ్ రీసోర్సెస్
ఫైనాన్స్ పీపుల్ ఫిజికల్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్. ఆర్గనైజింగ్ రిసోర్సెస్ అంటే ఒక వ్యాపారం చేయడానికి రీసోర్సెస్ ఏం కావాలా? ఫైనాన్స్, డబ్బు కావాలా. తర్వాత పని చేయడానికి మనుషులు కావాలా? పీపుల్, యూ నీడ్ పీపుల్. దెన్ యూ నీడ్ ఫిజికల్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అంటే మనుషులు కావాలా ఫిజికల్గా, అంటే దాంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ అది కావాలో ఇవన్నీ ఉంటేనే నువ్వు ఒక ఆర్గనైజేషన్ నువ్వు చేయగలుగుతావు. నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఇందులో ఏముందంటే కొత్త ప్రోడక్ట్ అయినా తయారు చేయవచ్చు, కొత్త సర్వీస్ అయినా నువ్వు చేయవచ్చు. దెన్ జనరేటింగ్ వెల్త్. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? యు ఆర్ గోయింగ్ టు జనరేట్ వెల్త్. వెల్త్ అంటే సంపాదన. యు ఆర్ గోయింగ్, నువ్వు చేసిన దానివల్ల నీకు రిజల్ట్ ఏమొస్తుందంటే సంపాదన అనేది వస్తుంది. టేకింగ్ రిస్క్ ఇన్ ఏ బిజినెస్ వెంచర్. వ్యాపారం అనేది ఊరికి జనరేటింగ్ వెల్త్, డబ్బు సంపాదించడమే కాదు, వ్యాపారంలో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం నడవకపోతే ఈ నష్టాన్ని మనం భరించగలుగుతామా లేదా? భరించగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ రిస్క్. అయితే సరే, లేకపోతే మనం భరించాలా? దట్ ఈస్ కాల్డ్ రిస్క్. టేకింగ్ రిస్క్ ఇన్ ఏ బిజినెస్ వెంచర్. దెన్ ప్రిపేర్ టు ఫేస్ అన్సర్టనిటీ. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద అన్సర్టనిటీ అంటే దీనివల్ల ఈ వ్యాపారంలో ఖచ్చితంగా నీకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి నువ్వు కెనాట్ అస్యూమ్ ఈ వ్యాపారంలో నాకు ఖచ్చితంగా నాకు ప్రాఫిట్ వస్తుంది, సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ ప్రాఫిట్ ఇన్ దిస్ బిజినెస్. నో, యూ కెనాట్ థింక్ లైక్ దట్. అర్థమైందా? దట్స్ వై యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫేస్ అన్సర్టనిటీ. సర్టనిటీ లేదు, లాభం వస్తుంది సర్టన్ అని కాదు, అన్సర్టనిటీ అంటే వస్తే రావచ్చు లేకపోవచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ దిస్. సో క్రియేట్ జాబ్ ఆపర్చునిటీ. వ్యాపారం స్టార్ట్ చేసినందువల్ల, ఎస్టాబ్లిష్ చేసినందువల్ల, వెన్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ బిజినెస్, దెన్ యూ ఆర్ క్రియేటింగ్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద అదర్స్. Then increase the abundance of wealth generation for the nation. Increase the abundance of wealth generation for the nation. వ్యాపారం చేస్తున్నామంటే it is not only for ourselves, but saying that this is called, when you are doing a business successfully and getting profits, means your nation also involves with this. So the nation's economy will also be increase. ఎకానమీ ఎక్కువ అవుతుంది. దేశంలో ఒక వ్యాపారస్తుడు డబ్బు సంపాదిస్తున్నా అంటే ఇట్ ఈస్ హీఈస్ హెల్పింగ్ ద నేషన్, హీఈస్ డెవలపింగ్ ద నేషన్. వ్యాపారస్తులు ఎక్కువ అవుతున్నారు, వ్యాపారంలో లాభాలు ఎక్కువ వస్తున్నాయంటే మన దేశం బాగుపడుతుంది. ఇది అన్నమాట. దెన్ వాట్స్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. Characteristics are personal competency of an entrepreneur. Characteristics లేకపోతే పర్సనల్ కాంపిటెన్సీ ఆఫ్ అన్ ఎంటర్ప్రెనర్. ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారస్తుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? నంబర్ 1, ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే ఇది చెయ్యాలా అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం. సీస్ అండ్ యాక్ట్స్ ఆన్ ఆపర్చునిటీస్. అతను కొన్ని ఆపర్చునిటీస్ని చూస్తాడు, చూసి దాని మీద యాక్ట్ చేస్తాడు. పర్సిస్టెన్స్ మీన్స్ వ్యాపారాన్ని చూసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం చేయాలా, ఎలా చేయాలా అని దాన్ని చేయడాన్ని పర్సిస్టెన్స్ అని అంటాం. దాని ఇన్ఫర్మేషన్ సీకింగ్. వ్యాపారం చేయడానికి నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలా. సో యు ఆర్ గోయింగ్ టు సీక్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. ఇన్ఫర్మేషన్ అనేది ఒక చోట నుంచి రాదు, ఎన్నో చోట్ల తిరిగితే కానీ మీకు ఇన్ఫర్మేషన్ రాదు. కన్సర్న్ ఫర్ హై క్వాలిటీ వర్క్ అండ్ అవుట్పుట్. ఇప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారం ఎలాగంటే అలాగ చేస్తే ఆ వ్యాపారం సక్సెస్ఫుల్ కాదు. సో నో బిజినెస్ విల్ గెట్ సక్సెస్ ఇఫ్ యూ డూ ది బిజినెస్ యాజ్ యూ లైక్.
but you should have some you should have some fundamental రూల్స్. అంటే నేను వ్యాపారాన్ని ఎలా చేయాలా, వ్యాపారం చేసేటప్పుడు ఎథిక్స్ని మనం యూజ్ చేయాలి. ఎథిక్స్ అనేది ఏంది? వ్యాపారంలో ఎవరిని మనం టీస్ చేయకూడదు. జస్ట్ లైక్ హై క్వాలిటీ అని చెప్పేసి లో క్వాలిటీ గూడ్స్ ఇవ్వకూడదు. అర్థమైందా? వ్యాపారంలో ఎక్కువ లాభం సంపాదించాలి అని చెప్పేసి ప్రోడక్ట్ని మనం తక్కువ చేసి వాళ్ళకి ఇవ్వకూడదు. దిస్ ఇస్ కాల్డ్ కన్సర్న్ ఫర్ హై క్వాలిటీ వర్క్ అండ్ అవుట్పుట్. ఎక్కువ పని చేయాలా, ఎక్కువ అవుట్పుట్ని తీసుకోవాలా. కమిట్మెంట్ టు వర్క్ కాంట్రాక్ట్. కమిట్మెంట్ టు వర్క్ కాంట్రాక్ట్. కమిట్మెంట్ అంటే ఈ పని చేయడానికి ముందరగా జరిగి రావాలా. ఎఫిషియన్సీ ఓరియంటేషన్. ఎఫిషియన్సీ ఓరియంటేషన్ అంటే నువ్వు ఎవరు, నీ తోడు ఎవరెవరు ఉండారు వ్యాపారంలో, వీళ్ళందరూ కలిసి వ్యాపారం మనం చేయగలుగుతామా, చేస్తే లాభం వస్తా అనే దాన్ని ఒక ఫస్ట్ ఓరియంటేషన్ అనేది మనం తీసుకుంటాం. దాని తర్వాత సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్. ఒక సిస్టమ్ అనేది తయారు చేసి దాన్ని ఆర్గనైజ్ చేసి ప్లానింగ్ చేస్తాం. దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్స్. వ్యాపారంలో అనేక విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ఏబుల్ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకు ముఖ్యంగా బిజినెస్లో వి షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది నేను చేయగలుగుతానా, ఇది నేను చేస్తాను, ఇది నేను చేసి తీరుతాను అనేది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండాలి. లేకపోతే వ్యాపారం చేయలేవు. దెన్ అసర్టివ్నెస్, నెగోషియేషన్స్ విత్ సప్లయర్స్ అండ్ కస్టమర్స్. సప్లయర్స్తో కస్టమర్తో అసర్టివ్గా డీల్ చేయాలా, వాళ్ళతో నెగోషియేషన్స్ చేయాలా. నెగోషియేషన్ అంటే నీకు కావాల్సింది వాళ్ళని అడగాల, వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇవ్వాలా. ఇవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. దెన్ పర్సుయేసివ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్. దట్స్ పీర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. వ్యాపారంలో ఏంటంటే నేను ఆ వ్యాపారం చేస్తున్నాను, నాకు వేరే వాళ్ళతో ఏం పని లేదు అనేది మైండ్లోంచి తీసేయాలి. సర్టన్లీ యూ విల్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద అదర్ బిజినెస్ పీపుల్. వ్యాపారం చేసేవాడు వేరే వ్యాపారస్తుని చూసి అతని దగ్గర నుంచి నేర్చుకోవాలి. దట్ ఇస్ కాల్డ్ పీర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్, పీర్స్. ఎవరైతే వ్యాపారంలో ఎవరు అది మాట్లాడుతున్నారాడా? సో ఇన్స్పిరేషన్, దట్ ఈస్ ఎంప్లాయీస్ ఇన్స్పిరేషన్. మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది మనం ఇవ్వాలా. ఎఫెక్టివ్ కమ్యూనికేటర్, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆఫ్ ఆర్గనైజేషన్. మనం మాట్లాడేటప్పుడు యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ యూ. ఏదైనా నువ్వు మాట్లాడంటే నీ వర్కర్స్ కానీ, లేకుంటే బయట వాళ్ళు ఎవరైనా కానీ, కస్టమర్స్ కానీ నిన్ను అండర్స్టాండ్ చేసేటట్టుగా మాట్లాడాలా నువ్వు. అంటే యూ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ కమ్యూనికేషన్. దెన్ నెక్స్ట్ స్లైడ్. ది రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ in economic growth. Role of entrepreneurship in economic growth. ఎకనామిక్ గ్రోత్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి భాగం ఏంటి? అతను ఏం చేస్తాడు? ఇన్ ఆర్డర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టు థ్రైవ్ ఇన్ ఏ నేషన్, ది గవర్నమెంట్ మస్ట్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ creating the kind of business environment that creates the basis of growth, stability and future success of ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎంటర్‌ప్రెన్యూర్ రోల్ మన దేశంలో ఏమిటి? మన దేశాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంటర్‌ప్రెన్యూర్స్
చాలా ఉపయోగపడతాడు. ది గవర్నమెంట్ మస్ట్ ప్లే ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ క్రియేటింగ్ ది కైండ్ ఆఫ్ బిజినెస్. అంటే గవర్నమెంట్ కూడా మనకు హెల్ప్ చేయాలి. ఏంటంటే కొత్త కొత్త వ్యాపారాలు మనం చేయడానికి గవర్నమెంట్ అనేది మనకు ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలి. ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఇన్ డిఫరెంట్ వేస్, లోన్లు ఇవ్వడము, లేకుంటే ప్లేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లేసెస్ ఇవ్వడము, రకరకాల విధంగా గవర్నమెంట్కి హెల్ప్ చేస్తే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుద్ది. బిజినెస్తో పాటు మన దేశం కూడా గ్రోత్ అవుతుంది. సో విల్ హ్యావ్ ఫ్యూచర్ సక్సెస్ ఫర్ ద ఎంటర్ప్రినర్స్. నెక్స్ట్ స్లైడ్. ది రోల్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్లో ఎంటర్ప్రినర్షిప్ యొక్క రోల్ ఏంటి? ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్? ఇప్పుడు చూడండి, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎకనామీ ఆఫ్ ఏ కంట్రీ. ఎకనామీ ఆఫ్ ఏ కంట్రీ అంటే ఎకనామీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎకనామీ విల్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళు చేసే వ్యాపారంలో, వాళ్ళు సంపాదించే సంపాదనలోనే మనకు ఎకానమీ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, అమెరికాలో, ఇన్ అమెరికా ది కరెన్సీ ఈజ్ ఇన్ డాలర్స్. $1 equals to approximately 72 rupees of Indian rupees. $1 is 72 rupees of India. మన ₹1 అనేది ఎంత తక్కువ ఉంది ఆడ చూడండి. వాళ్ళ యొక్క ₹1 అనేది మనకి ఎంత ఎక్కువ ఉంది అంటే, see that country is having more ఎకానమీ ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళ యొక్క కరెన్సీ రేటు కూడా పెరిగిపోతుంది. సపోజ్ ఇఫ్ యు సీ ఇదే విధంగా మనం దుబాయ్, ఒమానీ రియాల్స్లో, ఇప్పుడు దుబాయ్ యొక్క దిర్హమ్స్ కానీ పోయామంటే ఒక దిర్హం యొక్క రేట్ వచ్చేసి ₹18, ₹20 ఏదో ఉంది ఇప్పుడు. అంటే ₹1 రేటు మనకు మన యొక్క ₹18 యొక్క రేట్లు. వాళ్ళ కరెన్సీ కూడా మనకంటే ఎక్కువ. అదేవిధంగా ఒమాన్ యొక్క ఒక్క రియాల్, దాని అక్కడ రియాల్ అనేది యూజ్ చేస్తారు. ఒక రియాల్ అనేది ₹170. వాళ్ళ యొక్క ₹1 మాకు ₹170. అదేవిధంగా కువైట్ కూడా అంతే. అర్థమైందా? సౌదీ రియాల్స్ వాళ్ళ యొక్క ₹1 అనేది ₹18-20 వాళ్ళది. కానీ మన కంట్రీ యొక్క రూపాయి వాళ్ళతో కంపేర్ చేస్తే మనది చాలా తక్కువ. ఇది నేను హయ్యర్ రేట్స్ మీకు చూపించాను ఇప్పుడు నేను. అదేవిధంగా మన యూకే, బ్రిటిష్ వాళ్ళ యొక్క ₹1 అంటే పౌండ్. 1 pound is equals to approximately some 85 or 90 rupees. అర్థమైందా? సో దీస్ రేట్స్ ఆర్ హయ్యర్ దాన్ అవర్ కరెన్సీ రేట్స్, మీన్స్ దేర్ ఎకానమీ ఈజ్ మోర్ దాన్ అస్. అదేవిధంగా మీరు మళ్ళీ ఇండోనేషియాకి పోండి. ఇండోనేషియాలో అయితే వాళ్ళ యొక్క ₹20 మా యొక్క ₹1తో సమానం. అంటే వాళ్ళకంటే మా ఎకానమీ బాగుందన్నమాట. దిస్ ఇస్ ద ఎకానమీ అనేది ఈ విధంగా మనం కంపేర్ చేస్తాం. ఎందువల్లంటే ఇది వాట్ ఎవర్ అవర్ బిజినెస్ పీపుల్ డూ ఇన్ అవర్ కంట్రీ, వెన్ దే ఆర్ ఎర్నింగ్ more earnings, the economy of the country will automatically be raises to a higher level. సో ఎకానమీ వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇది ఎప్పుడైతే ఎక్కువ రేసే మనం ఎంత దుబాయ్కి పోవాలా పని చేయాలా, దుబాయ్లో ఉద్యోగం చేయాలంటాం. ఎందువల్ల? బికాజ్ వీ కెన్ ఎర్న్ మోర్ మనీ, బికాజ్ దెర్ ఇస్ గుడ్ ఎకానమీ. సో ఐ వాంట్ టు గో టు దుబాయ్. అర్థమైందా? సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువైపోతాయి వాళ్ళ దగ్గర. సో నౌ విల్ సీ ది ప్రైమరీలీ ఇట్ ఇన్వాల్వ్స్ increasing the per capital output and income of the people of the country. చూసారా? Increasing per capital output and income of the people of the country. This makes a difference.
So initiating and creating change in the structure of business and society. Initiating, creating change in the structure of the business and society. సొసైటీ యొక్క చేంజెస్, వ్యాపారం యొక్క చేంజెస్, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఫర్దర్ గ్రోత్ అండ్ ఇంక్రీజ్ అవుట్పుట్ అరైజ్ thus to enable more wealth to be divided among the various participants. అంటే ఫర్దర్ గ్రోత్, ఇంకా గ్రోత్ అనేది దీంట్లో ఏర్పడుతుంది. ఇంక్రీజ్ అవుట్పుట్, ఎక్కువ అవుట్పుట్ అనేది, ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగిందంటే ఇన్కమ్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ ఇన్కమ్ అనేది ఒక దేశంలో ఎంతమంది జనాలు, ప్రజలు ఉంటారో వాళ్ళకి అది డివైడ్ చేసి పర్ క్యాపిటల్ అంటే ఒక మనిషికి ఎంత అనేది లెక్క వేసి చూస్తారు వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ ఎకానమీ. సో జనరేషన్ ఆఫ్ innovation that leads to the creation of new product and service. Generation innovation, కొత్త కొత్త ప్రోడక్ట్ని మనం జనరేట్ చేస్తాం. క్రియేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్, కొత్త కొత్త ప్రోడక్ట్ని, సర్వీస్ని మనం చేస్తాం. దెన్ ఇంప్రూవైజేషన్ అండ్ మోడిఫికేషన్ ఆన్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. ఇప్పుడు ఉన్న మన ప్రోడక్ట్లో ఇంప్రూవ్ చేయడం, మోడిఫికేషన్ చేయడం టు బెటర్ సూట్ మార్కెట్ అండ్ కస్టమర్స్. ఇప్పుడు కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం అనేది వ్యాపారం యొక్క లక్షణం. కస్టమర్స్ మనం ఏదైనా మన దగ్గర కొంటే యూ షుడ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రోడక్ట్. దెన్ ఓన్లీ యువర్ బిజినెస్ విల్ బి గెట్ సక్సెస్ఫుల్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సాటిస్ఫాక్షన్. దెన్ క్రియేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ టు కట్ బ్యాక్ ది డిపెండెన్సీ ఆఫ్ ది పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ వర్కర్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్స్. సో క్రియేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు అనేది ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నావు, ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నావు అంటే నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా నువ్వు ఎంప్లాయ్మెంట్ అనేది ఇందులో ఇస్తావు. సో దట్ ఈస్ యు ఆర్ జనరేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. దట్ ది స్ట్రీమ్లైన్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టార్ అండ్ ఎన్కరేజ్ ద inclusion of the new technology that is less labor dependent. Streamline the private sector. Private sector ni streamline చేయడం, ఎక్కువ ప్రైవేట్ ఫ్యాక్టరీస్ని మనం స్టార్ట్ చేయడం, వాళ్ళని ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, నువ్వు కొత్త కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ ఇందులో జరుగుతాయి. దెన్ ఇంక్రీజ్ ఇన్ ది నేషనల్ అవుట్పుట్ when in turn leads to greater and stronger economic growth. సో ఇంక్రీజ్ ఇన్ ద నేషనల్ అవుట్పుట్. సో మనం అనేది ఎక్కువ అవుట్పుట్ తయారు చేసామంటే ఇట్స్ ఎ నేషనల్ అవుట్పుట్. సో మన దేశాన్ని యొక్క ప్రొడక్షన్ని మనం ఎక్కువ చేస్తుంటాం. సో ఎకానమీ అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. లీవింగ్ ద సీడ్ laying the seed bed for creating new entrepreneurs in various new technology such as biotechnology, medicines, nanotechnology, new material technology, etc. Leaving the seeds bed for creating అంటే కొత్త కొత్త విత్తనాలని మనం నాటడం దేనికోసం, కొత్త కొత్త వ్యాపారాలను ప్రొడ్యూస్ చేయడానికి కోసం. జస్ట్ లైక్ బయోటెక్నాలజీ, మెడిసిన్స్, nanotechnology, new materials technology, etc. And so many things we can create it. Then next slide please. This primarily involves ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఉంటుంది, యాక్టింగ్ యాజ్ ఏ క్యాటలిస్ట్ టు నర్చర్ ఎంటర్ప్రీనర్స్ అండ్ కార్పొరేట్ ఎంటర్ప్రీనర్ ఇన్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. సో యాక్టింగ్ యాజ్ ఏ క్యాటలిస్ట్ అనేది మెయిన్ పర్సన్గా మనం యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా మనం మెయిన్ పర్సన్గా యాక్ట్ చేసి మనకు వ్యాపారాన్ని డెవలప్ చేసి మన బిజినెస్ ఆర్గనైజేషన్ మనం డెవలప్ చేయడం. తర్వాత ప్రొవైడింగ్ గవర్నమెంట్ గ్రాంట్స్ అండ్ సబ్సిడీ టు ఎగ్జిస్టింగ్, అండ్ ఏంటంటే గవర్నమెంట్ కూడా దీనికి హెల్ప్ చేస్తుంది. ఎలాంటిది, గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది లోన్స్ ఇస్తుంది, గ్రాంట్స్ ఇస్తుంది, సబ్సిడీ అనేది ఇస్తుంది. సబ్సిడీ అంటే ఏంది, ఏదైనా కొన్ని ప్రాంతాల్లో మనం ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామంటే దే గివ్ ద ప్లేస్. కొన్ని ప్రాంతాల్లో ఫ్రీగానే ఇచ్చేస్తారు, మీరు స్టార్ట్ చేసుకోండి ఇక్కడ. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మనం కొనే డబ్బులో
some percentage they will detect it. Some percentage they will deduct it. దాన్ని ఏమంటామంటే సబ్సిడీ అంటాం. ప్రొవైడింగ్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ ది SME వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లోన్స్ టు అంటే గవర్నమెంట్ యొక్క లోన్స్, రకరకాల లోన్స్ అనేది మనం ఇస్తాం. ఎవరయ్యా మాట్లాడేదాడు? ఎవరు మాట్లాడేదాడా? ప్రొవైడింగ్ ఎంటర్ప్రీనర్ SME సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ యొక్క లోన్స్ ఇవ్వడం, గవర్నమెంట్స్ యొక్క ప్లేసెస్ ఇవ్వడం, అకామిడేషన్స్ ఇవ్వడం, ఈ విధంగా చేసి ఎంటర్ప్రీనర్స్ని డెవలప్ చేస్తుంది. తర్వాత గవర్నమెంట్ డెసిషన్ టు ఎంగేజ్ బోత్ వుడ్ బి అండ్ గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవడం. గవర్నమెంట్ డెసిషన్స్ అనేది ఏం తీసుకుంటారు? వ్యాపారం చేస్తే మొత్తం వ్యాపారం వచ్చే లాభాన్ని మనం తీసుకోలేము, ఒక వ్యాపారస్తుడు తీసుకోలేడు. వ్యాపారం చేసిన తర్వాత దాని మీద ట్యాక్స్ అనేది వేస్తారు, సేల్స్ ట్యాక్స్ అనేది వేస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. తర్వాత వర్కర్స్ కోసం సపరేట్ ఇన్సూరెన్సెస్ అనేది చేస్తాడు. చాలా డబ్బు అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసేటప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకు సరి అయిన ఒక లెవెల్లో మనకు గైడెన్స్ అనేది ఇస్తుంది. సో దట్ ఇప్పుడు ట్యాక్స్ పెడుతుంది, ట్యాక్స్ ఎక్కువ చేసేసిందంటే మనం వ్యాపారంలో మన డబ్బు అనేది మనం గవర్నమెంట్కి ఇవ్వాలా, సర్టన్లీ ఇలా ఇవ్వాలా, కానీ ఇట్ షుడ్ బి రీజనబుల్గా ఉంటే విల్ బి వెరీ సాటిస్ఫైడ్. సరే మన గవర్నమెంట్కి మనం ఇంత ఇస్తున్నాము, గవర్నమెంట్కి ఇవ్వడం అంటే దట్స్ ఆల్సో వీఆర్ గివింగ్ ఫర్ అవర్ పర్పస్. ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేయాలంటే ఎలా రన్ అవుతుంది గవర్నమెంట్? వ్యాపారస్తులు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ ఇలాంటివి పే చేస్తేనే మన గవర్నమెంట్ రన్ అవుతుంది. తర్వాత ఇంకేం ప్రొవైడింగ్ ఆఫ్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ నేషనల్ కార్పొరేషన్స్ సచ్ యాజ్ MDC, MRD, FME, చాలా డిపార్ట్మెంట్స్ అనేది గవర్నమెంట్ పెట్టి ఉంది. సో దట్ ఆల్ దిస్ డిపార్ట్మెంట్ కెన్ హెల్ప్ టు ద ఎంటర్ప్రీనర్స్. ఎందుకు? ఫైనాన్షియల్ కానీ ఇప్పుడు ఫైనాన్షియల్గా లోన్స్ ఇవ్వడం, తర్వాత ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి ప్లేసెస్ ఇవ్వడం, తర్వాత వ్యాపారం ప్రొడక్షన్ చేసిన తర్వాత దాన్ని సేల్స్ చేయడానికి సపరేట్ బాడీస్, ఇలాంటివన్నీ చాలా డిపార్ట్మెంట్స్ పెట్టి ఎంటర్ప్రీనర్స్ని హెల్ప్ చేయడానికి మన గవర్నమెంట్ సహాయం చేస్తూ ఉంది. సో వాట్ ఈస్ ది ఎంటర్ప్రీనర్ ప్రాసెస్? ఎంటర్ప్రీనర్లో ప్రాసెస్ ఏమిటి? ది ప్రాసెస్ ఆఫ్ పర్సూయింగ్ గోయింగ్ ఆఫ్టర్ ఏ న్యూ వెంచర్ బిజినెస్. అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక వ్యాపారం, ఒక సంస్థను స్థాపించడానికి దాని వెనకాల మనం వెళ్ళి దాన్ని సక్సెస్ చేసి ఆ బిజినెస్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇది. వెదర్ ఇట్ ఈస్ ఏ న్యూ ప్రోడక్ట్, ఈ వ్యాపారం అనేది కొత్త ప్రోడక్ట్ కావచ్చు, ఆర్ ఇట్ మే బి ఎగ్జిస్టింగ్ మార్కెట్, లేకపోతే ఇది ఆల్రెడీ జరుగుతున్న వ్యాపారం. అంటే సమ్ పీపుల్ దే మే నాట్ బి ఏబుల్ టు కంటిన్యూ దేర్ బిజినెస్ అండ్ యూ కెన్ పర్చేస్ దట్ బిజినెస్. అంటే అతను వ్యాపారం చేయలేకపోతున్నాడు, అందులో మనం అందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటిది మనం తీసుకొని రన్ చేయవచ్చు. ఆర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, ఏ న్యూ బిజినెస్ ఆల్సో. either one, both these are called entrepreneur process. ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ గోయింగ్ ఇంటూ ఏ న్యూ మార్కెట్, అంటే ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ని మనం కొత్త మార్కెట్స్లోకి తీసుకోవడం. కొత్త మార్కెట్ అంటే ఏమిటి? నువ్వు తయారు చేసే ప్రోడక్ట్ నువ్వు ఒక స్టేట్లో నువ్వు సప్లై చేసుకుంటున్నావు, ఆంధ్రప్రదేశ్లో. ఒకే స్టేట్లో ఉండి సప్లై చేయడం అనేది కొన్నాళ్ళు జరగద్ది. తర్వాత యూ విల్ హ్యావ్ టు థింక్ ఆఫ్ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ చేయడం, ప్రోడక్ట్ని సప్లై చేయడం. ఇప్పుడు ఒక స్టేట్కి చేసావు, తర్వాత 2 స్టేట్లు చేస్తావు, తర్వాత 3 స్టేట్లు చేస్తావు, తర్వాత ఆల్ ఓవర్ ఇండియా చేస్తావు, తర్వాత యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ యువర్ ప్రోడక్ట్ టు ఓవర్సీస్. సో ది క్రియేషన్ ఆఫ్ ఏ టోటల్లీ న్యూ ఆర్గనైజేషన్, అంటే ఇది ఎంటర్ప్రీనర్ ప్రాసెస్ అనేది ఇట్స్ ఏ టోటల్లీ ఏ న్యూ ఆర్గనైజేషన్. నెక్స్ట్ స్లైడ్.
ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రాసెస్. వన్ ఈజ్ క్రియేషన్ ప్రాసెస్. కొత్తగా క్రియేట్ చేయడం. క్రియేటింగ్ సంథింగ్ న్యూ ఆఫ్ వాల్యూ. అంటే ఒక న్యూ థింగ్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. సెకండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రాసెస్. ఫస్ట్ ఏందంటే ఏం చేయాలా అనేది. సెకండ్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్ ప్రాసెస్. ఎంటర్‌ప్రెన్యూర్ ప్రాసెస్ ఏంటంటే రిక్వైర్స్ ది కమిట్మెంట్ ఆఫ్ ది నెసెసరీ టైమ్. అంటే దీంట్లో మనం కమిట్మెంట్ చేయాలా. ఏదైనా చేయాలంటే మా టైంని దాంట్లో స్పెండ్ చేయాలా. మా కష్టాన్ని, మా యొక్క ఎఫర్ట్స్‌ని దాంట్లో పెట్టాలా. అట్లా చేస్తేనే ఆ వ్యాపారం అవుద్ది. దెన్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ డివోటెడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ అండ్ మేక్ ఇట్ వర్కబుల్. మన టైంని, మన డబ్బుని, మన యొక్క ఎఫర్ట్స్‌ని దాంట్లో యుటిలైజ్ చేసి ఆ యొక్క ప్రోడక్ట్‌ని క్రియేట్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడాన్ని మనం ఏం చేస్తాం ఎంటర్‌ప్రెన్యూర్ ప్రాసెస్ అంటాం. థర్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ది ఎంజాయ్‌మెంట్ ఆఫ్ ది రివార్డ్స్. ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం, ప్రోడక్ట్‌ని తయారు చేసి సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిందని చెప్పి సంతోషపడిన తర్వాత దీన్ని వచ్చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం మన దేశంలో ఎన్నో స్టేట్స్‌కి. చేసిన తర్వాత మనకు ఆ ప్రోడక్ట్ సక్సెస్‌ఫుల్ అయింది. ఎవ్రీబడీ ఈజ్ లైకింగ్ యువర్ ప్రోడక్ట్. కస్టమర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రోడక్ట్. దెన్ ఫైనల్లీ వాట్ ఇన్వాల్వ్స్ ది ఎంజాయ్‌మెంట్ ఆఫ్ ది రివార్డ్స్. అంటే నీకు రిటర్న్స్ వస్తాయి. దట్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. సో యువర్ ఓన్ బాస్. దట్ ఈస్ ఫ్రీడమ్. మానిటరీ, మనకు డబ్బు వస్తుంది. యు ఆర్ యువర్ ఓన్ బాస్. యు ఆర్ ఎర్నింగ్ మనీ ఆఫ్టర్ ది ఎఫర్ట్ ఫాలోడ్ బై పర్సనల్ సాటిస్ఫాక్షన్. అంటే దీనివల్ల నీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది నీకు దొరుకుతుంది. ది బెనిఫిట్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఆపర్చునిటీ టు క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ. ఇప్పుడు చూడండి, పీపుల్ విల్ గో టు ది కాలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్, everybody go to the engineering college. Then they spend 4 years of time in the engineering colleges. They learn some of the things and gain a lot of knowledge for the 4 years. Then finally, they will join in a factory, in a company. Of course, the job may be bigger, a big salary job or small salary job, whatever it may be. You are going to join there. So you are called an employee in a company. Employee is not an independent person. You are a dependent of the employer. Whatever the employer says that you will have to do it. Otherwise, he is going to remove you from the job. So you don't have any independence. But when you consider a business, nobody is asking you to do something. You are your own boss. Whatever you do, you are going with your will and pleasure. So you are your own boss. You are going to earn money with your business. So you will be very happy. You are going to enjoy the life. So entrepreneurs want to decide what they want in their lives. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ నేను ఇది చేయాలా, నా లైఫ్‌లో ఈ వ్యాపారం పెట్టాలా, ఇందులో సంపాదించాలా అనేది ఒక ఎయిమ్ పెట్టుకుని దిగుతారు. అది గాని సక్సెస్‌ఫుల్ అయిందంటే దానికంటే సంతోషమైనది ఇంకా ఏది కాదు. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. So the benefits of entrepreneurship, opportunities to make difference. More and more entrepreneurs are starting business because they see that as an opportunity to make a difference in a route or way that is personally important to them. ఏంటంటే మనం ఫలాంది తయారు చేయాలా, ఆ విధంగా మనం ఇది చేయాలా, ఈ వ్యాపారం చేయాలని చెప్పేసి ఇందులో ఈ వ్యాపారంలో దిగేసి దే విల్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ది ఎంప్లాయ్మెంట్.
ఆపర్చునిటీ టు రీచ్ అంటే ఇందులో ఆపర్చునిటీ ఏంటంటే తను ఏం చేయదలుచుకున్నాడో అది చేస్తాడు, తను ఏం సంపాదించదలుచుకున్నాడో అది సంపాదిస్తాడు. ఆపర్చునిటీ టు రీచ్ యువర్ ఫుల్ పొటెన్షియల్. 1 minute please. Hello. Good morning, Anil. Hello. Good morning. Hello. Hello. Yes. Good morning. సార్ నేను ప్రియాంక మాట్లాడుతున్నాను సార్. అదే డెవలపర్ మంచి లొకేషన్ లో మాది హెచ్ఎండిఏ లేఅవుట్ లాంచ్ అయిందనమాట. ఏంటండి హెచ్ఎండి? హెచ్ఎండిఏ లేఅవుట్ సార్, ఓపెన్ ప్లాట్స్ గురించి అని మంచి లొకేషన్ లో లాంచ్ అయింది. ఏరియా కూడా బాగుంటుంది సార్ ఇన్వెస్ట్మెంట్ పరంగా. అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఓపెన్ ప్లాట్స్ గురించి అని. ఓపెన్ టు ఓపెన్ ప్లాట్, ఓపెన్ ల్యాండ్. ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారా? సరే సరే సరే. సారీ మేడం, at present we are not thinking for anything. Thank you very much. Thank you. Okay, sorry for the interruption. Then, opportunity to reach your full potential. Many people and their work not challenging and not exciting. So, చాలామంది వ్యాపారాన్ని చేయాలని చెప్పేసి వ్యాపారంలో దిగుతారు, కానీ ఇది వాళ్ళు అనుకున్నంత వరకు అది సక్సెస్ఫుల్గా ఉండవు. దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, రెండవది వచ్చి మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకవేళ ఫైనాన్స్ ఉన్నా కూడా మార్కెటింగ్ ఉండదు. ఒకవేళ మార్కెటింగ్ ఉంది, ఫైనాన్స్ ఉందంటే లేబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల దే మే నాట్ బి వెరీ హ్యాపీ టు డూ దేర్ బిజినెస్. రకరకాల ఇది అనేది మనకు వాళ్ళకు ఉంటాయి. Entrepreneurs see their business as a vehicle of self-expression. ఎంటర్ప్రెనర్ అనేది తన బిజినెస్ని ఏ విధంగా చూస్తాడంటే ఏ వెహికల్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఇది నా యొక్క సొంత బండి అని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనల్ డిజైర్. ఇందులో అతని యొక్క పర్సనల్ డిజైర్స్ ఉంటాయి. ఎవెన్చువల్లీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆఫ్ అదర్ పర్సనల్ గోల్స్. ది పినాకిల్ ఆఫ్ దేర్ క్యారియర్ సక్సెస్. అదే ఎంటర్ప్రెనర్స్ ఏంటంటే నా కెరీర్ని నేను సక్సెస్ చేసుకోవాలా, నేను అనుకున్నది సాధించాలా అనేది అది పోసి దిగుతారు. కానీ దీనివల్ల ఏంటంటే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, వాళ్ళతో పనిచేసే వాళ్ళు కూడా. నెక్స్ట్, ది బెనిఫిట్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ ఆపర్చునిటీ టు రీప్ ఎక్స్ప్లోరేషన్ లార్బాస్ ప్రాఫిట్స్. అంటే వ్యాపారంలో ఎలాంటి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ది ప్రాఫిట్స్ ఎర్న్ బై అన్ ఎంటర్ప్రెనర్ ఆర్ అన్ ఇంపార్టెంట్ మోటివేషన్ అండ్ ఇండికేషన్ ఫ్యాక్టర్ ఫర్ ఫర్దర్ ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్. ఏదైతే ప్రాఫిట్స్ ఎంటర్ప్రెనర్ అనేది సంపాదిస్తాడో అదనేది వాళ్ళ యొక్క మోటివేషన్కి పని అవుతుంది. అంటే మోటివేషన్ అనేది ఇది సంపాదించాడు, అబ్బా ఇంత సంపాదించాను, పర్వాలా నేను బాగా చేయవచ్చు ఇంకా అని చెప్పి ఫర్దర్ దాన్ని ఇంక్రీజ్ చేయడానికి అతను పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తాడు. దస్ దీస్ కుడ్ స్పర్ దెమ్ టు గ్రేటర్ అచీవ్మెంట్ అండ్ సక్సెస్. ఎప్పుడైతే ఈ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది, ఈ పర్ఫార్మెన్స్ అనేది ఒక ఎంటర్ప్రెన్యూర్ కనిపిస్తుందో అదేమవుతుందంటే దానివల్ల ఫర్దర్ ఇంకా అతను ఇంకా ఏదేదో అచీవ్మెంట్ చేయాలని చెప్పేసి ఇంకా ఎక్స్పాన్షన్లో కానీ కొత్త వ్యాపారాల్లో కానీ అతను దిగుతాడు. నెక్స్ట్ లైన్. Societal responsibility and recognition. Small business owners are among the most admired, respected and trusted individual of the society. వ్యాపారస్తులు అనేది సొసైటీలో చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళకి మంచి గౌరవం ఇస్తారు, సొసైటీ కూడా గౌరవం. ఎందుకంటే ఫలాని బిజినెస్ మ్యాన్ ఇతను ఈ వ్యాపారం చేస్తాడు అని చెప్పేసి. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ దేర్ ప్రోడక్ట్, దే విల్ పర్చేజ్ ది ప్రోడక్ట్ ఫ్రమ్ ది బిజినెస్ పీపుల్. అంటే బిజినెస్ పీపుల్ అనేది వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తారు.
Customers have shown their trust and faithfulness over their years of their business. ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఈ వస్తువులను యూజ్ చేస్తారో వాళ్ళు వస్తువులు బాగుంటే ఆ కంపెనీ మీద తన యొక్క ట్రస్ట్ అనేది పెట్టుకుంటారు. అరే ఈ ఫలాని కంపెనీ చాలా బాగా తయారు చేస్తుంది, వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది చాలా బాగుంటాయి అని దాని మీద ఫెయిత్ అనేది పెడతారు. ప్రోడక్ట్ బాగలేకపోతే మాత్రం వాళ్ళు ఆ కంపెనీని లైక్ చేయరు. సో దిస్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద బిజినెస్, హెల్ప్ టు కంట్రిబ్యూట్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ ఆపర్చునిటీ. ఇప్పుడు వ్యాపారం సక్సెస్ అయింది, ఈ వ్యాపారం బాగా జరుగుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి. మన లోకల్ పీపుల్కి ఒకటి చేరవచ్చు, ఇంకా బయట మనుషులను కూడా మన ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. సో వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ బై ద ఎంటర్ప్రినర్షిప్. Then, opportunity to engage in work of their choice. ఇంకోటి ఏంటంటే నేను అనుకున్న వ్యాపారాన్ని నేను చేస్తున్నాననే అదొక సాటిస్ఫాక్షన్. స్మాల్ బిజినెస్ ఓనర్స్ టెండ్ టు ఎంగేజ్ ఇన్ బిజినెస్ దట్ గివ్స్ దెమ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఏ వ్యాపారానికి, చిన్న వ్యాపారానికి కానీ పెద్ద వ్యాపారానికి కానీ తను అనుకుంటాడు నేను ఈ వ్యాపారం చేయాలా, ఆ వ్యాపారం చేసిన వాడు సక్సెస్ అయితే దే విల్ బి సాటిస్ఫైడ్. Though they may work long hours, engage in very individual work, this benefits to the organization themselves. Most of all, they engage in helps to benefit the community, society and the nation. వ్యాపారస్తుడు అనేది ఏంటంటే అతనికి సాటిస్ఫాక్షన్ జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, ఫైనాన్స్ డబ్బు వస్తూ ఉంది, ప్రాఫిట్స్ వస్తూ ఉందంటే అతను టైం కూడా చూడు, రోజులు కూడా చూడు, ఎంత టైం కావాలంటే అంత టైం పనిచేస్తాడు. యాజ్ ఎ వర్కర్ మాదిరి 8 గంటలే పనిచేయాలి కదా, రోజుకి 12 గంటలు పనిచేస్తాడు, 18 గంటలు కూడా పనిచేస్తాడు. అంటే దీనివల్ల ఏంటంటే సొసైటీకి చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది వర్కర్స్కి కూడా అతను బెనిఫిట్ ఇవ్వగలుగుతాడు. దెన్ నెక్స్ట్ స్లైడ్. ఓపెనింగ్ అండ్ రన్నింగ్ ఏ బిజినెస్ ప్రొవైడ్స్. సో ఇదేంటంటే అన్సర్టనిటీ ఆఫ్ ఇన్కమ్. ఇది ఎవరికంటే అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. బాగా జరగొద్ది అని చెప్పేసి వ్యాపారం పెట్టేశాడు. ఓపెనింగ్ ఏ రన్నింగ్ బిజినెస్ ప్రొవైడ్స్ నో గ్యారంటీ దట్ అన్ ఎంటర్ప్రీనర్ విల్ ఎర్న్ ఎనఫ్ మనీ అండ్ సర్వైవ్. వ్యాపారం పెట్టాడు, డబ్బు ఖర్చు పెట్టాడు, డబ్బు లేకపోతే కూడా లోన్స్ తెచ్చాడు, పెట్టాడు, ఓపెన్ చేశాడు, కానీ ఇక్కడ ప్రాఫిట్స్ రావడాను బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద రీజన్. అలాంటప్పుడు ఏంటంటే దిస్ పర్సన్ విల్ హ్యావ్ అన్సాటిస్ఫాక్షన్ అండ్ సో మెనీ వరీస్. నేను సర్వే చేయలేకపోతున్నానే, నాకు సరైన బెనిఫిట్స్ రావడం లేదే, నేను ఎట్లా చేసేది అని చెప్పేసి. సో ఎంగేజింగ్ ఇన్ ద రాంగ్ బిజినెస్ అండ్ నాట్ ఏబుల్ గెయిన్ అండ్ అడ్వాంటేజ్ ఇన్ ది షార్ట్ రన్ అండ్ ఎవెన్చువల్లీ ఇన్ ది లాంగ్ రన్ కెన్ బి డిస్ట్రాయర్స్. అంటే ఒక వ్యాపారం అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఈ వ్యాపారం మనం చేయాలన్నా వద్దా చేయాలంటే ఈ వ్యాపారం అంటే ఇలాంటి వ్యాపారం ఎంతమంది చేస్తున్నారు, ఎంత చేస్తున్న వాళ్ళు ఎంతమందికి నిజంగా దీంట్లో బెనిఫిట్ వస్తుంది అనేది ఇవంతా ఆలోచించి చూసి ఇలాంటి వ్యాపారాన్ని మనం చేయాలా. ఇప్పుడు మన వ్యాపారం చేస్తున్నాం, ఆల్రెడీ వేరే వాడు చేస్తున్నాడు, ఇది చేస్తున్నదా మనం ఎవరికి సప్లై ఇవ్వగలుగుతాం, సప్లై చేస్తే వాళ్ళు తీసుకుంటారా. ఇప్పుడు మనం ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు చేస్తే కూడా సేమ్ అతను తయారు చేసే మాదిరి చేస్తే కస్టమర్స్ తీసుకోరు. నేను కానీ ఈ ప్రోడక్ట్ని చేసేటప్పుడు దీనికంటే మెరుగు ప్రోడక్ట్ చేయాలా, అప్పుడే కస్టమర్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఆలోచించి అతను చేయాలా. ఇవన్నీ ఆలోచించకంటే హీస్ గోయింగ్ ఆన్ రాంగ్ వే. అందువల్ల వ్యాపారం సరిగా జరగదు. గ్రేట్ ఎఫర్ట్స్ అండ్ ప్రాపర్ అండ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ నీడ్స్ టు యూజ్ బిగినింగ్ టు ఎన్ష్యూర్ ది ఆర్గనైజేషన్ సక్సెస్. గ్రేట్ ఎఫర్ట్స్, చాలా ఎఫర్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాపర్ యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు సరైన వ్యాపారం నువ్వు చేయగలుగుతావు, లేకపోతే నీ బిజినెస్ అనేది ఫెయిల్ అవుతుంది. వ్యాపారం అనేది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేసి ఫెయిల్ అయ్యి వ్యాపారాన్ని క్లోజ్ చేసేస్తారు చాలామంది. వాళ్ళు చాలా బాధపడతారు. దెన్ ది డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్. డ్రాబ్యాక్స్ ఏంటంటే రిస్క్ ఆఫ్ లూజింగ్ యువర్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్. ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటంటే నువ్వు పెట్టిన పెట్టుబడి మొత్తం పోద్ది. స్మాల్ బిజినెస్ హ్యావ్ ఎ హై ఫెయిల్యూర్ రేట్. చిన్న వ్యాపారాలకి ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ. దో ఈజ్ సక్సెస్ఫుల్ ఇనిషియల్లీ ఇట్ ఫేసెస్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. కొన్నిటికి ఏంటంటే స్టార్ట్ చేయడాన్ని సక్సెస్ఫుల్గానే జరిగింది, కానీ మన దగ్గర ఫైనాన్స్ ఉండదు. ఫైనాన్స్ లేకపోతే మన వ్యాపారాన్ని మనం చేయలేము.
అక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్స్ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్. సపోజ్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, మళ్ళీ మనం ఇదే వ్యాపారాన్ని కంటిన్యూ చేయగలుగుతామా, లేకుంటే ఇంకొక వ్యాపారాన్ని చేయగలుగుతామా, ఇదనేది మనం ఆలోచించుకోవాలి. అంటే సపోజ్ యూ వాంట్ టు డూ ఎనీ బిజినెస్, ఏ 10 lakhs బిజినెస్ యూ వాంట్ టు డూ ఇట్, టోటల్ 10 lakhs కావాలా, కనీసం నీ దగ్గర 30 to 40 lakhs ఉంటే కానీ 10 lakhs బిజినెస్ నువ్వు చేయకూడదు. ఎందువల్లంటే ఏదైనా ఫెయిల్యూర్ అయి జరిగింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అలాంటప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎంతోమంది సేమ్ ప్రోడక్ట్ని తయారు చేస్తారు. దట్ దిస్ పర్సన్ ది విల్ గో అండ్ దిస్ సే ఐ విల్ సప్లై ది మెటీరియల్ బట్ డోంట్ గివ్ మీ మనీ, ఓన్లీ గివ్ మీ మనీ ఆఫ్టర్ 6 months అంటాడు. ఇప్పుడు 6 months తర్వాత డబ్బు ఇచ్చేవాడు దగ్గర తీసుకుంటారా, లేదు సార్ ఒక నెల తర్వాత నాకు ఇవ్వండి అంటే నీ దగ్గర తీసుకుంటారా? దే విల్ టేక్ ఫ్రమ్ ద 6 months పర్సన్. అంటే 6 నెలల తర్వాత అనేదాన్ని దే విల్ ప్రిఫర్. అంటే నువ్వు తయారు నీ ప్రోడక్ట్ బాగుంటే కూడా నువ్వు తీసుకోడు. ఏంటంటే 6 నెలల తర్వాత మనం పే చేయవచ్చులే అని చెప్పేసి ఆ ఇదిలో. సో ఫైనాన్స్ అనేది చాలా గొప్ప వాల్యూ ఉంటుంది బిజినెస్లో. సో యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, ఓకే ఇది ఫెయిల్ అయిపోయింది, ఇంకా వేరే డబ్బు తీసుకుని ఇంక కొత్త బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అనేది మనం ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్ మస్ట్ హ్యావ్ అన్ యాక్యూట్ సెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది ఎర్లీ సైన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఒక ఎలాంటి మైండ్ ఉండాలంటే, he should be able to understand how is my business is going on. Is there any problems with my business, or I'm going to make it successful or failure అనేది మొదటనే కనుక్కోవాలి. అతను కనుక్కొని you should find out the early signs of failure. If a business fails, the entrepreneur must have a contingency plan to overcome a bankruptcy or personal failure. సో ఒక వ్యాపారం అనేది మనం చేస్తూ ఉంటే, ఒకవేళ మన వ్యాపారం ఫెయిల్ అయిందంటే నేను ఏం చేయాలనేది ఆ ప్లానింగ్స్లో, ఆ ప్లాన్లో పెట్టుకొని ఆ ప్లాన్ సెటప్ చేసి తన వ్యాపారానికి దిగాల. లేకపోతే లైఫ్ అనేది మిజరబుల్గా అయిపోతుంది. సో లాంగ్ అవర్స్ హార్డ్ వర్క్. ఎంటర్‌ప్రెన్యూర్స్ టెండ్ టు బి, మీరు చెప్పాను కదా, వ్యాపారస్తులు చాలా లాంగ్ అవర్స్ పనిచేస్తారు, చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళు చేయడానికి. బట్ ఏంటంటే నేను ఈరోజు ఈ పని చేయాలా, ఈరోజు ఇది చేయాలా, ఈరోజు ఇది ఇంత పని చేయాలా అని చేసుకుని ఎంటర్‌ప్రెన్యూర్ దిగుతారు. వాళ్ళు టైం కూడా చూడరు. 8 hours కాదు, 12 hours కాదు, 18 hours కాదు. సమ్ పీపుల్ దే వర్క్ ఫర్ 24 hours. మిజరబుల్. ఏంటంటే వ్యాపారంలో కానీ నష్టం వచ్చిందంటే నేను ఏం చేయగలుగుతాను, ఈ వ్యాపారాన్ని ఎట్టయినా సక్సెస్ చేయాలా అని చెప్పాక ఇంటెన్షన్తో తన యొక్క యూ వాంట్ టు అచీవ్ their personal entrepreneurial objectives. And some even go to extent of making big sacrifice and despite themselves of a personal life, వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ సోషల్. అంటే వ్యాపారస్తుడు అనేది వాడు ఒకడే కాదు, ఆ వ్యాపారస్తుడికి తన తల్లిదండ్రులు ఉంటారు, వైఫ్ ఉంటుంది, చిల్డ్రన్స్ ఉంటాయి, ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు తన ఖర్చులు, ఇంటి ఖర్చులు, ఇవన్నీ అతను చేసేటట్టుగా ఉండాలా. మళ్ళీ వ్యాపారం కోసం డబ్బు కావాలా, ఇవన్నీ నేను మెయింటైన్ చేయగలుగుతానా అనేది చూసి అతను ఆలోచించాలా. ఆలోచించి ప్లాన్ చేసి ఇలాంటివి చేయాలి. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. Lower, in order for the business to be successful, entrepreneur must engage himself to produce the kind of results he expects. So అతను ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ వస్తే he is a successful entrepreneur. He cannot rest on his failure until and certain the business has stabilized and established. వ్యాపారం యొక్క స్టెబిలైజ్ అయినంత వరకు, ఎస్టాబ్లిష్డ్ అయినంత వరకు మనం చెప్పలేము ఎంటర్‌ప్రెన్యూర్ అనేది సక్సెస్ఫుల్ అవుతాడా కాడా అని చెప్పేసి. దీని తర్వాత స్టార్టింగ్ ది బిజినెస్ కెన్ బి వెరీ రివార్డింగ్. ఇప్పుడు స్లైడ్ నెంబర్ 22 ఇది. ఇప్పుడు టైం అయిపోతా ఉంది, 10:58. సో ఐఎమ్ క్లోజింగ్ డౌన్ ది సెషన్. టుమారో ఐ థింక్ అగైన్ ఐ విల్ స్టార్ట్ యూ. మై డియర్ స్టూడెంట్స్, I think you might have understood well. If you have any doubts, you can ask me. I will explain you well. Okay? Thank you very much. Any doubts, please? Anything you want to talk with me? Okay? Thank you very much.